యిర్మీయా గారి కాలంలో దేవుని పని ఆపేయాలని, దేవుని పని పాడు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు, కానీ ఆగిపోయిందా దేవుని పని? ఆగల. ప్రపంచ చరిత్రలో కూడా దేవుని పని ఆపేయాలని, బైబిల్ ప్రపంచాన్ని అడ్డుకోవాలని, దేవుని సువార్తను అడ్డుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వలన కాల. జాంజిబార్ అనే దేశం ఉంది ఆఫ్రికాలో. జాంజిబార్ అనే దేశం, ఆఫ్రికా ఖండంలో జాంజిబార్ అనే దేశం. దానిలో భయంకరమైన పర్సిక్యూషన్. యేసు ప్రభుని అంగీకరించారు అని తెలిస్తే చాలా భయంకరంగా వారిని హింసించేవారు. క్రైస్తవ్యాన్ని నిలిపేయాలని, క్రైస్తవ్యాన్ని అరికట్టేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. జాంజిబార్లో ప్రజలందరూ చూస్తున్నట్టుగా ఒక మార్బుల్ పిల్లర్ ఉండేదట. దాని మీద ఎంతోమందిని చిరస్యాదనం చేసేశారు, ప్రభువుని అంగీకరించిన బిడ్డలను. వాళ్ళు అనుకున్నారు క్రైస్తవ్యాన్ని ఆపేయాలని. చాలా విషయాలు జరిగాయి, కానీ ఒక్కడు మాత్రం చెప్తాను చూడండి. ఏ ప్రాంతంలో అయితే ఒక మార్బుల్ పిల్లర్ పెట్టి దాని మీద చిరస్యాదనాలు చేశారో, ఈ రోజున ఆ ప్రాంతంలో ఒక దేవుని మందిరం కట్టబడి ఎగ్జాక్ట్గా దేవుని సేవకుడు మాట్లాడే ప్రసంగ బల్ల ఆ మార్బుల్ స్టోనే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. Who can stop the gospel of Jesus? Who can stop Jesus? యేసు క్రీస్తు ప్రభువును ఆపగలిగేవారు ఎవరున్నారు ప్రపంచంలో? ఒక దైవజనుడు ముంబై అనే ప్రాంతంలో మీటింగ్స్ పెట్టడానికి వస్తే పర్మిషన్స్ ఇవ్వాల. మన దేశంలో అదేంటో కానీ అన్నిటికీ పర్మిషన్లు ఉంటాయి, కానీ దేనికి ఉండో? దేవునికి సంబంధించిన విషయాలు అనేసరికి అదంటారు, ఇదంటారు, ఇది లేదంటారు, అది లేదంటారు. చాలా ఇబ్బందులు పెట్టేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉండుండొచ్చు. ఒక దేవుని సేవకుడు మీటింగ్స్ పెడదామంటే లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. కొంతమంది వ్యతిరేకంగా కూడా ధర్నాలు ఏమైనా చేయడం ప్రారంభించిన ఆ సమయంలో మీరు గమనించిన ప్రియులారా, ఆ కాలంలో ముంబైలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కోడలు అదే ఇంటిలో ఉన్న కోడలు అధికారులతో మీరు మాట్లాడి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ దైవజనుడు ముంబైలో మీటింగ్స్ పెట్టడానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా మీరు ఇచ్చాల్సిందే అని ఆమె పట్టుబట్టి నిలబడినప్పుడు, అంత గొప్ప వ్యక్తి యొక్క కోడలు నిలబడి ఇన్ని పర్మిషన్స్ ఇమ్మని అడుగుతుందని చెప్పి వెంటనే అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం, మీటింగ్స్ ఘనంగా జరిగిపోవడం జరిగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుశా చాలామంది దేవుని పనులు ఆపాలని ప్రయత్నం చేస్తారేమో, కానీ నువ్వు మనుషుల పని అయితే ఆపగలవేమో, మనుషుల ఆలోచనలు అయితే ఆపగలం. గమలీయేలు అదే అంటాడు, ఇది దేవుని నుండి కలిగిందా, ఎవరు దీన్ని ఏం చేయలేరు, ఆపలేరు.